వాళ్ళ ఇంటి ముంగడికి వచ్చింది తలక్క ఎవరి కొడుకు ఎవరి గాడి కొడుకు ఎవరి కుక్కల కొడుకు రంగపాడు కావులు ఇంతో అంతో తాగుతారు మనసు పడ్డ వాళ్ళు ఇటు అత్తరు ఆడికి తిరుగుతారు 5 రూపాయలు 10 రూపాయలు పాడు కావులు చూసి చొల్లు కక్కిపోతారు ఎవరి లంచ కొడుకు ఎవరి గాడి కొడుకు జేబులు ఖాళీ చేసినావు మాటలు నేర్చినావు ఎవరి కొంప ఉంచలేదు ఎవరిగా మనం వేయలేదు ఎవరిగా దుబ్బ వేయలేదు మిమ్మల్ని రమ్మని నేను చెప్పిన అర్రనా ఇంట్లో పోయి లంచ కొడుకులారా ఆనాడు నా పైసలని తీసుకున్నావు మర్చిపోయాను నువ్వెంత నీ లెక్కెంత నీ బిసా ఎంత మంచి మంచి రాజులు వచ్చి మా కింద ఉండిపోతారు మీరేంద్ర ఇంకా ఉడితే తవుడు కాల్పా నీ నోట్లో ఎలిపెట్టుడే నాకు మోసం అయిపోయింది ఎవరిరా నువ్వు నేను రాజ్యమేలే రాజ్యాన రాజు కింద ఉండే సూకరు గత బిల్డప్ ఎందుకు సూకర్ నీకు రాజుతో తిరుగుతాను కాబట్టి కొంచెం బిల్డప్ ఉంటుంది రేగులోడికి పోకడ ఎక్కువన్నాడు మిసాలు దిద్దులు ఎక్కువన్నాడు చెల్లెల రూపాయి గీతలు ఎక్కువ చూడు బియ్యానికి పొగుడు ఎక్కువ అన్నట్టు ఎందుకు నాకు ఇంత బిల్డప్ నీ చదువుడు గురించి చెప్తలేవు మరి నాయనే అన్ని ఇస్తాను నువ్వు బాగా చదువుతాను లోకంలో ఎవరు మేము గోడవాళ్ళు అన్నప్పుడు అది ఇయ్యాలి ఇది ఇయ్యాలి అట్టుండాలి ఇట్టుండాలి అది కట్టాలి ఇది కట్టాలి అందంగా ఉంటే 5 చూస్తే మాకు రూపాయి వస్తుంది రాజు కొడుకు నేను చూస్తే అయితే మరి వేస్ట్ అంటావు ఇక లేకపోతే ఏంద్రా ఆగో పోగ వల్ల కాలక్క సూకరి మొదలను నేనున్న ఈ రాజ్యమేలే ఇవ్వరాదు మా రాజ్యాన రాదు ఈ కుర్రు ఉన్నాడు దానితో ప్రేమలు చేస్తాడు ఈ కుర్రులు ఎవరై మాట్లాడు ఎక్కడెక్కడ ఇక్కడ కట్టుకొని వచ్చి రాజ్యమేలి యువరాజు రావంగని మాల కిందికి వెళ్ళి మోహంగా మాల మీద ఎవరో ఎంటికలు చూస్తున్నారట ఆ కుళ్ళొచ్చి రాజు చూడ మీద పడితే ఈ కుళ్ళే ఇంత అందంగా ఉంది ఈ కుళ్ళు నాడు ఇంకెంత అందంగా ఉండదు ఈ రోజు రాత్రికి దాన్ని తయారై ఉండు అన్నాడు నీకు అడిగినంత వరాలు ఇస్తాను కొడుకు అయితే ఆ పిల్లలు తయారు చేస్తే వరాలు మాట చెప్పండి మరి చేసిన వరాలండి అయితే ఈ కుర్రలు ఉన్నారు తయారు చేయమన్నాడు జస్ట్ వెయిట్ అక్కడ నేను ఇప్పుడే సెలెక్ట్ చేసి చెప్తాను చూసి లజముడు ఇవి నీ కాదు సుభద్ర నీ గిఫ్ట్ అయితే అవి లజముడు నీ మిగతా నీ కూడా కాదు ఎవరి కాదు నాకు కూడా కాదా ఇంతమంది కాదు కానీ ఈ కురుడు ఏమో నాకెనక ఆనాడు వచ్చి